ట్యాంక్ బండపై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకలను ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు పరశురాం గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ లో మాట్లాడిన గౌడ సంఘం నాయకులు ఈ నెల 18న సర్వాయి పాపన్న జయంతిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి మంజూరైన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీఎం ఇచ్చిన హామీ మేరకు జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కలర్ సత్తన్న, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బుర్రా పరశురాములు గౌడ్, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గోడిసెల రమేష్ గౌడ్, రాంపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని కన్నయ్య, కార్యదర్శి ఒళ్లాల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు దుర్గం సంపంత్ గౌడ్, రాంపూర్ గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు పరశురాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు పాపన్న జయంతి పురస్కరించుకొని ఈరోజు మనం మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నెల 18వ తారీఖున మానేట్ బ్రిడ్జిపై ఉన్న పాపన్న విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. దానికి గాను మా కార్మికులు, గౌడ బాంధవులు, ప్రజాప్రతినిధులు, సబ్బండ వర్ణాలు వచ్చి ఆ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మేము మీడియా ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే మేము ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పాపన్న జయంతి అధికారికంగా గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నప్పటికీ కూడా కలెక్టర్ గారి ఛాంబర్లో ఒక 5 నిమిషాల పాటు అక్కడ చేసిన దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తామంటున్నారు. ఆ కార్యక్రమం మేము కాదనడానికి లేదు. కానీ కాకపోతే ఏమవుతున్నదంటే మా ప్రతినిధులు కూడా అక్కడ రావడం వల్ల ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంటరప్షన్ అవుతున్నది. దాన్ని గతంలో కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది, ఈసారి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మనం అంబేద్కర్ జయంతి అదే ఎలా చేస్తున్నామో అలానే అందరూ వచ్చి కూడా ఇక్కడే మా అంబేద్కర్ జయంతి ఎలా చేస్తున్నామో అలానే పాపన్న జయంతిని కూడా ఈ వేదిక వద్దనే చేయాలి. సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18 తారీఖున బ్రహ్మాండంగా గత 20 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము. ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి కూడా 6 ఏళ్ళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మేము ఏమంటున్నామంటే ఈ యొక్క తెలంగాణ జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ప్రతి గౌడ బిడ్డ, ప్రతి భవనీయుడు కూడా ఎక్కడ విగ్రహాలు లేని కాడ ఫోటోలు పెట్టి బ్రహ్మాండంగా పాపన్న జయంతి జరపాలని చెప్పి మా గౌడ సోదరులకు తెలియజేస్తున్నా మీడియా ద్వారా. అదేవిధంగా మన టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఒక గౌడ్కే కాదు, ఒక బహుజన బిడ్డ. ఆనాడు సాకల సర్వన్న, మంగళ మాగన్న, కుమ్మరు గోమిందు, జక్కుల పెరుమన్లు, దూదకుల పిరుస, పద్మచారి వీరన్న, ముందరుక చిన్న ఎందరో మహనీయులు పాపన్నకు సహకరించిండ్రు. మీ ఏమంటున్నాడు అన్ని కులాల వాడు సర్వాయి పాపన్న అందరూ 18 తారీఖు నాడు ప్రతి సంఘ నాయకుడు వచ్చి విజయం